హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈ మధ్యకాలంలో ఈ వామాచార విద్య ఎంతగా ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలుసు. దాంతోపాటు దీన్ని అత్యంత అద్భుతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి జూనియర్ వేణుస్వామిగా పేరు పొందిన బ్రహ్మర్షి డాక్టర్ భార్గవ దేవన గురించి కూడా మీకు తెలుసు. మరి ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఇవాళ ఆయన స్టూడియోకి రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ దశమహావిద్యలని ఒక్కచోటకి తీసుకొచ్చి ఒక మహాయజ్ఞం నిర్వహించారు. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఇట్లాంటి యజ్ఞం ఏదో ఒక విద్యకు జరుగుతుంది, అది కూడా అస్సాంలోని గౌహతికి వెళ్ళాలి, కామాఖ్య ఆలయానికి వెళ్ళాలి తప్ప ఇక్కడెక్కడ కూడా మనకి ఈ దశమహావిద్యలకు సంబంధించి ఏదో ఒక దేవతను ప్రసన్నం చేసుకునే ప్రక్రియ జరుగుతుంది మిగతా చోట్ల. కానీ వాటన్నిటిని ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి ఆ దేవతలందరినీ ప్రసన్నం చేసేలాగా ఎక్కడి నుంచి అస్సాం గౌహతి నుంచి కామాఖ్య ఆలయం నుంచి ప్రత్యేకంగా పండితుల్ని పిలిపించి అనంతపురం గుత్తిలో ఒక అద్భుతమైన మహాయజ్ఞం చేశారు. అది ఎంత గొప్పగా చేశారంటే ఆ రోజు కొందరు మిత్రులు చెప్పారంటే నేను వెళ్ళలేకపోయాను, వాళ్ళు ఆహ్వానించినా కూడా వెళ్ళలేని పరిస్థితి, అనుకోకుండా వెళ్ళలేకపోయాను. ఒక ఎర్ర తివాచి పరిచినంత అద్భుతంగా ఆ ఏరియా అంత గుత్తి ఏరియా, ఆ యజ్ఞం జరుగుతున్న చోటంతా అంత అద్భుతంగా జరిగింది అని అక్కడ చాలా విశేషంగా చెప్పుకుంటున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో నిజంగా ఎలా జరిగింది, ఏం జరిగింది, దాని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గురుగారి నుంచి ఇంకా మనం ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. ఓం నమో వెంకటేశ్వర. జై చిన్నమస్తే. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నా ముందుగా క్షమాపణలు. మీ ఆ యజ్ఞానికి నేను రాలేకపోయాను, ఆ రోజు అనుకోని పరిస్థితులు అలా రాలేకపోయాం. ఎట్లా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఓకే. ఎక్కడ లోటు లేకోకుండా అన్ని రకాలుగా వామాచార విధానంలో పంచమకారాలు, ఇంకా మీకు తెలియదు ఏముంది, అన్ని రకాలుగా అస్సామీ పండితులతో బ్రహ్మాండంగా చేశాము. మీరే ఆబ్సెంట్. నాకు ఇంత క్యూరియాసిటీ ఎందుకంటే చాలామంది నన్ను, సార్ నాకు ఒక్క సీటు, నేను కూడా వెళ్తాను. మన వాళ్ళేమో ఫోన్ ఎత్తారు ఎప్పట్లాగే. అంటే ఇక అది నిత్య కంప్లైంట్ అయిపోయింది. దాదాపు ఒక 20 మంది నన్నైతే వేధించారు, నేను కూడా పాల్గొంటాను, ఒక అవకాశం ఇప్పించండి అని. సో అందుకే నాకు అంత క్యూరియాసిటీ. ఆ తర్వాత కూడా అద్భుతంగా జరిగిందని చెప్పారు మనోళ్ళు. ఏం చేశారు అక్కడ? అంటే ఏం చేశారు అంటే కామాఖ్యలాగా దశబలులు, పంచబలులు ఇవి కూడా నిర్వహించారా? అది ఎట్లా జరిగింది అసలు? అస్సాం నుంచి పండితులు వచ్చారు. ఇక సేమ్ వామ సాంప్రదాయం ఎట్లుంటుందో మద్యము, మాంసము, మత్స్యము, సో ఇదే కల్ట్ని మేము కూడా ఫాలో అయ్యాం. సేమింగ్ ఎట్లా జరుగుతుందో అదే యాజ్ ఇట్ ఈజ్గా మేము మా క్లయింట్స్ కోసం అనేది చేయడం జరిగిందండి. రైట్. అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి గురుగారు. ఇప్పుడు నేను అస్సాం కామాఖ్యకి వెళ్ళినప్పుడు ఎవరో ఒక దేవిని, కమలాత్మికనో ఎవరో ఒక దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ యొక్క బలులు ఇస్తాము మేము. అక్కడ ఇచ్చాము, అలా చేసుకుంటూ వచ్చాము. మరి ఇక్కడ దశమహావిద్యలు అందరి కోసం అంటే దాదాపు ఒక 100 జంటల 1000 జంటల జంటలని కాదండి, ఇక్కడ క్లయింట్స్ 100 మెంబర్స్ కోసం 100 మంది ప్లస్ ఇంకా అవుట్ సైడర్స్ ఒక 800 మెంబర్స్ దాకా వచ్చారు. ఓ మై గాడ్. ఓకే. సో అంటే దాదాపు 1000 మంది అక్కడ ఉన్న చోట మీరు 1000 ఇంటూ 10 బలులు ఇచ్చారా? 10 ఏంటండి, చాలా ఇచ్చాము. బలులు చాలా ఉన్నాయి, నంబరింగ్ చాలానే ఉంది. ఫిష్ దాదాపు ఒక 200-300 kgs ఫిష్ చేపించుంటాము. తర్వాత మటను, మేకపోతులు కూడా హెవీ లార్జ్ నెంబర్లో చేయడము, మద్యమేమి, సో అని అమ్మవారికి పెట్టేకే అదేలే. సో ఇవన్నీ చేసి మేము ఈ పూజ చేసేసాం వామతంత్రం విధానంలో. సో వెరీ ఎక్సలెంట్గా జరిగింది. అవునవును, చాలా అద్భుతంగా జరిగింది అందరూ కూడా చెప్తారు. చాలామంది మాకు అయిపోయిన తర్వాత కూడా అండి చాలా కాల్స్ వచ్చాయి. బిఎస్ గారు చాలా కాల్స్ వచ్చాయి, ఎక్సలెంట్గా జరిగిందండి అని చాలా కాల్స్ వచ్చాయి. వెరీ నైస్. సార్ ఇంకొకటి, ఆ రోజు గుత్తిపట్నం అంతా ఎరుపు వర్ణంతో ఇట్లా అంటే నేను భయపడ్డా, కొంపసి బ్లడ్ అంతా ఇట్లా చల్లేసారా ఏంటి అని.
అందరూ రెడ్ డ్రెస్సెస్ ఎందుకు వేసుకోవాలి? రెడ్ డ్రెస్ అంటే అది ఇప్పుడు కామాఖ్య తంత్రం యొక్క శక్తి సింబల్ అది. అచ్చా అచ్చా. అందుకని రెడ్ వేసాము. ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్ పోతే మీకు కాళీ తార షోడశి గురించి చెప్పాల్సి వస్తుంది, అదో పెద్ద సబ్జెక్టు. మళ్ళీ ఎప్పుడైనా ఈసారి చర్చిద్దాం. రెడ్ అంటే కామాఖ్య శక్తి. శక్తి ఇప్పుడు మనము రెడ్ లైట్ ఎందుకు రెడ్ లైట్ అంటాం కదా, అది ఎందుకు ఒక ఎనర్జీ, ఒక పవర్, ఒక డేంజర్, అంటే రజోగుణము అవన్నీ అంటారు కదా, సత్వతమస్ రజోగుణాలు. అట్లా వాటిలో ఈ సింబలైజింగ్ గా రెడ్ కలర్ ని వాడతాం అనమాట. సో ఇది మనం చెప్పింది కాదు, శాస్త్రం చెప్పినది కాబట్టి అదే కలరే ప్రిఫరెన్స్. ఓకే, 100 మందికి ఒకేసారి చేయడం ఎలా సాధ్యం? అంటే ఒక్కొక్కరు చేయించుకుంటారు కదా, ఈ 100 మందిని ఒకటే దగ్గర కూర్చోబెట్టి ప్రసన్నం చేస్తే దేవి దేవతల్ని ఎవరికి ఎలాంటి కోరికలు ఎలా తీరుస్తుంది? అంటే దానికన్నా ప్రత్యేక పద్ధతి ఉంటుందా? పద్ధతులు అంటే ఉంటాయి ఎస్ గారు, సపరేట్గా. అవి ఎందుకంటే అది చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట, ఆ తాంత్రిక విధానం ఎలా ఉంటుంది అనేది. ఏమంటే పూజ అది హోమం స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్లో అంతా కొంచెము సైలెంట్ మోడ్లో ఉంటుంది. ఎందుకంటే వామాచారం అనేది మనకు స్టార్ట్ చేయడమే ఏదో. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఇక్కడ లోకల్లో దక్షిణాచారం చేస్తే స్టార్టింగ్ గణపతితో స్టార్ట్ చేస్తారు, గణానాంత్వ అని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఉచ్చారణతో నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి, ప్రతిదీ కంటిన్యూగా హోమం ఎండ్ అయ్యేంత వరకు ఉచ్చరిస్తూనే ఉంటాడు. బట్ వామతాంత్రిక విధానంలో వెరీ సైలెంట్ మోడ్లో జరిగిపోతుంది. ఎక్సెప్ట్ మనకు హోమంలో స్వాహ ప్రక్రియలు మినహాయిస్తే రిమైనింగ్ అంతా వెరీ సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. వాళ్ళు వీళ్ళలాగా మంత్రాలు పైకి ఏమి చెప్పరు, వాళ్ళు అసలుకి చాలా సైలెంట్గా వాళ్ళు ఊరికే ఇలా ఉండి ఆ మంత్రాలనే జపం చేసుకుంటూ ఉంటారు అనమాట. వెరీ సైలెంట్ ప్రక్రియ, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కొత్తగా వచ్చిన ఇప్పుడు ఆ 100 క్లయింట్స్ తర్వాత మా సైడ్ వచ్చిన అదర్స్ కూడా ఫస్ట్ ఈ ప్రక్రియ చూసి స్టార్టింగ్ బోర్ ఫీల్ అయినారు వాళ్ళు. ఏంది ఇది, మనకి ఇక్కడ హోమాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఏంది ఇది అన్నారు. తర్వాత అది ఎందుకంటే మాకు చూసి మాకు తెలుసు, కొత్త వామాచారం వీళ్ళకి తెలియదు కదా. ఇంకా కొంచెం హాఫ్ టైం అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళలో కూడా ఊపు వచ్చింది క్లయింట్స్లో కూడా. తర్వాత అందరూ ఎనర్జీ ఫీల్ అయ్యారు. తర్వాత హోమ ప్రక్రియ తర్వాత అమ్మవారికి శారీస్ వేయడము, హోమగుండంలోకి మంచి మంచి కాస్ట్లీ శారీస్ తెప్పించింటిమి, పర్ఫ్యూమ్స్. సో బ్రహ్మాండంగా జరిగింది. సో దీని ఫలితం ఎలా ఉంటుంది గురుగారు? ఫలితాలు ఈచ్ అండ్ ఇండివిజువల్కి వాళ్ళ యూనిక్గా ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళ కోరుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది సిఇఓ పొజిషన్ కావాలనుకునే వాళ్ళు వచ్చినారు, పొలిటికల్గా వచ్చినారు, ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉండ్రి బట్ వాళ్ళు రాలేదు ఆ రోజు. కొంతమంది కొంచెం ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఇవన్నీ కొంతమంది ఇంకా ఎందుకని వాళ్ళు రాలేదు. పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఇక తర్వాత యుఎస్ఏ, ఆస్ట్రేలియా, రష్యా, జర్మనీ ఇక్కడ నుంచి వచ్చారు క్లయింట్స్ వచ్చారు. తర్వాత ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వచ్చారు. బాగా జరిగింది. ఓకే, వండర్ఫుల్. గురుగారు, ఇట్లాంటి యజ్ఞాలు యాగాలు వికటించే ప్రమాదం ఏమైనా ఉంటుందా? లేదు, వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం రాదండి అసలు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకు వస్తాయి సార్ అసలు? అంటే ఏమన్నా చేసే పద్ధతిలో దోషాలున్నా అట్లా చేసే పద్ధతులు, అందుకే ఒక ఎక్స్పర్ట్స్నే పిలిపించాం కదా. ఓకే, ఇప్పుడు మీరున్నారు సీనియర్ జర్నలిస్ట్, కొత్తోడు వస్తే తట్పటాయిస్తాడు ఇంటర్వ్యూ. అట్లనే మన పండితులు కూడా అస్సాంలో సీనియర్ అండ్ వెరీ ఎక్స్పర్ట్ దీంట్లో, అట్లా వాళ్ళనే పిలిపించాము. కాబట్టి ఎక్కడ, ఎందుకంటే మీరు మా క్లయింట్స్ ఎప్పుడైనా కానీ మేము నంబర్ ఇస్తే కాంటాక్ట్ చేయొచ్చు. చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. మొన్న ఒకరికి తను ఎంతో ట్రై చేస్తుంటే సిఇఓ, ఈ పూజ తర్వాత సిఇఓ అయినారని చెప్పారు. తర్వాత ఒక 2 ఐఏఎస్లు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఏవేవో ఇంకా కొన్ని వస్తుంటాయి కదా, వాళ్ళు చెప్తా ఉంటారు. కొన్ని విన్నాను, చాలా బ్రహ్మాండమైన పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ ఇదంతా కామాఖ్యాదేవి యొక్క గొప్పతనం. ఓకే ఓకే, రైట్. గురుగారు, ప్రత్యేకంగా కొన్ని వాళ్ళ అంటే చాలామంది ప్రేక్షకుల నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర, ఆస్ట్రాలజీ పరంగా వీటి పరంగా. ముఖ్యంగా దోషాలు
ఈ దోషాలు యోగాలు అనే వాటి మీద కొంత చాలామంది అడుగుతున్నారు. నేను కూడా ఇక్కడ కొంత చదివాను. అసలు ఈ యోగం దోషంగా మారడం, దోషం యోగంగా మారడం ఇట్లా జరుగుతుంది అంటారు కదా, అట్లా జరుగుతుందా నిజంగా? జరగదు. యోగం యోగమే, దోషం అసలు ఏంటి అసలు యోగం ఏంటి, దోషం ఏంటి? సరే, యోగం అంటే వెరీ పాజిటివ్గా జరుగుతుంది మన లైఫ్లో. ఓకే. దోషం అంటే నెగిటివిటీ, ఓకే. ప్లస్ మైనస్ ఉన్నట్టు. ఓకే. యోగం వేరే, దోషం రెండు సపరేట్ ఇవి. ఓకే. కానీ కొన్ని పేర్లకి యోగము అని ఉంటుంది, దోషము అని ఉంటుంది. అది వానిలో కొంచెం పాజిటివ్ స్పిరిట్ నింపడానికని అలా పెట్టింటారు పేర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలసర్ప దోషము, ఇది కాలసర్ప యోగం అంటాం. అచ్చా. రెండు రకాలుగా డ్యూయల్గా పిలుస్తారు. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గురుచండాల దోషము, అవును. దీన్ని గురుచండాల యోగం అంటాం. అవును. ఇది ఎందుకంటే దోషం అంటే వాడు భయపడతాడని చెప్పేసి యోగంగా పిలుస్తారు. బట్ నాలంటోడు దోషాన్ని దోషమే అని చెప్తాడు. నేనైతే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీని నించే ప్రయత్నం చేయను, ఎందుకంటే ఉన్నది చెప్పాలి కదా. వాడికి పాజిటివిటీ అంతా చెప్పిపోతే వాడు రేపొద్దు జరగకపోతే నన్ను అడుగుతాడు ఫోన్ చేసి, ఏంటండి మీరు అది ఇది అన్నారు, అందుకే ఉన్నది ఉన్నట్టు చెప్పేసి దోషాలని దోషాలుగానే చెప్తాను. సో దోషాలకి యోగాలకి తేడా ఉంది. ఓకే. ఓకే. రైట్. గురుగారు, ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అంటే నాకు ఇప్పుడు కొందరు వాడు అప్పటిదాకా అష్టదరిద్రుడుగా ఉంటాడు, వాడు అష్ట కష్టాలు పడుతుంటాడు. వాడి ఇంట్లోకి కూతురో కొడుకో పుట్టగానే ఇక వాడు పట్టిందల్లా బంగారం అవ్వడం, మహా కోటీశ్వరుడు అయిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. అంటే ఇది జాతక ప్రభావమా? అంటే కొడుకు జాతకం తండ్రి జాతకాన్ని లేదంటే ఈ కుటుంబ జాతకాన్ని మారుస్తుందా ఏంటి దీని? చూడండి సార్, ఇక్కడ 3 రకాల ఫ్యాక్టర్లు ఉంటాయి. ఓకే. ఇట్లాంటి వాళ్ళ గురించి. ఓకే. నంబర్ 1, వాడికి సెల్ఫ్గా యోగం ఉండగలగాలి. ఓకే. నంబర్ 2, పుట్టబోయే కొడుకు లేదా బిడ్డ ద్వారా యోగం ఉండగలగాలి. నంబర్ 3, తండ్రి ద్వారా కానీ తల్లి ద్వారా కానీ వచ్చేటి ఉండాలి. ఓకే. ఇట్లయితేనే వాడికి ఏదో రకంగా ముందరికి వెళ్ళిపోతాడు. ఓకే. మరి వాడి ద్వారా ఎట్లా కలిసి వస్తుంది? వాడు ఒక బీదరికంలో పుట్టింటాడు, టాప్ మోస్ట్ ఎలా అవుతాడు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శని కేతువులు ఉన్నారు. వీళ్ళు ఇవి చాలా వైరగ్రహాలు. కానీ కొన్ని జాతకులకి ద్వితీయంలో శని కేతువులు ఉన్నప్పుడు పుట్టడం బీద ఇంట్లో పుట్టిన టాప్ పొజిషన్కి వెళ్ళిపోతాడు. ద్వితీయంలో శనికేతువులు ఉన్న వాళ్ళకి. అంటే ఇంకా అందరూ నాకు ద్వితీయంలో శనికేతువులు ఉన్నారని అందరూ వచ్చేద్దండి. ఇక్కడ సమస్య ఏంటంటే మిగతా గ్రహాలని కూడా చూడాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది వాడికి సెల్ఫ్గా ఉండే దోషం అన్నమాట, యోగము సంతానం ద్వారా కలిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఎవడో రాము అనేవాడు, వానికి ఇప్పుడు పంచమ స్థానంలో శని ఉన్నాడు. పిల్లలు చాలా కష్టపడతారు, కష్టపడుతూనే ఉంటారు, ఎప్పుడో సక్సెస్ వస్తుంది పిల్లలకి. సో వీడు కష్టపడతాడు, వాళ్ళ కొడుకులు కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ గురుగ్రహం ఉన్నాడు, ఈ రాము అనేవానికి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ సత్పుత్ర యోగం. సత్పుత్ర యోగం. పుత్రుని వలన ఖ్యాతి, పేరు ఎవరికి వస్తుంది? తండ్రికి వస్తుంది. అంటే ఇట్లాంటి జాతకులు కొడుకు పుడితేనే పైకి వచ్చినాము, బిడ్డ పుడితేనే పైకి, అది ఇదంతా ఈ కేటగిరీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాట్ ఓన్లీ గురువు, రకరకాల గ్రహాలు కొన్ని బట్టి కారణమవుతుంటాయి. ఇక 3వ ఫ్యాక్టర్ తండ్రి. ఈ రాము అనే తండ్రి ఉంటాడు. ఇప్పుడు ఈ రాము జాతకంలో నవమ స్థానాన్ని పరిశీలన చేస్తే ఆ నవమ స్థానంలో ఉన్న గ్రహాలని బట్టి వీడికి తండ్రి నుంచి ఏమన్నా వస్తుందా అనేది తెలుస్తుంది. అప్పుడు నవమ స్థానంలో మంచి గురుగ్రహం ఉందనుకోండి, తండ్రితోటి మంచి సఖ్యత ఉంటుంది, తండ్రి ఆస్తి కలిసి వస్తుంది. ఒకవేళ శుక్రుడు ఉన్నా అనుకోండి, చతుర్థ శుక్రుడికి ఇతనికి ఇక్కడికి ఏమైనా కొంచెం ఇవి ఉన్నాయనుకోండి ఆస్పెక్ట్స్, తల్లి ఆస్తి కలిసి రావడము, లేడీస్ ద్వారా ఆస్తి కలిసి రావడము, తల్లి పినతల్లి ఇట్లా వాటిల్లో కలిసేసి రావడం జరుగుతుంది. సో ఇట్లా 3 ఆస్పెక్ట్లలో ఉంటుంది 0 నుంచి టాప్ పోస్ట్ ఎదిగే వాళ్ళకి. ఇవన్నీ ఈచ్ అండ్ ఇండివిజువల్ యూనిక్గా ఉంటుంది, అది మనం వెరిఫై చేయాలి. రైట్. అట్లాగే ఇంకొకటి గురుగారు,
కొందరు స్త్రీలు ఇట్లా చూడగానే ఏముందిరా అని కొందరు ఎంత అందంగా ఉన్నా వాళ్ళని పట్టించుకోబుద్ధి కాదు. కొందరు పెద్దగా కలర్ లేకున్నా ఏం లేకున్నా ఏముందిరా అసలు ఈమె అనే ఒక విపరీతమైన ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళల్లో కూడా ఒక రకమైన కోరికలు ఉన్న ఫీలింగ్ మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లాగే పురుషుల విషయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళని కొందరినైతే ఇట్లా అమ్మాయిలు ఏమున్నాడు రా వీడింటే వీడిని ఎలాగైనా వీటితో ఫ్రెండ్షిప్ చేయాలనే అంత కుతూహలం కలుగుతుంది. ఇది వాళ్ళలోని కోరికల వల్ల అలా జరుగుతుందా, లేదంటే దీనికి కూడా జాతకాలే కారణం అవుతాయా? బిఎస్ గారు, నేను ఆస్ట్రాలజర్ కాబట్టి జాతకం యాంగిల్లోనే చెప్తాను. రైట్. పర్సనల్గా ఎవరికి వాళ్ళకు ఉంటాయి. బట్ జాతకం యాంగిల్లో చూడండి, ఒక అమ్మాయికి ఒకవేళ ఇట్లాంటి కోరికలు కలగడము, ప్రేమ కలగడం వేరే, శారీరకంగా తన కోరికలు కలిగేది రెండు కాన్సెప్ట్లు ఉంటాయి అనుకోండి. ప్రేమ కలిగే కొన్ని గ్రహాలు ఉంటాయి, శారీరకమైన వాంఛలకి కొన్ని గ్రహాలు ఉంటాయి. రెండు సపరేట్. కొన్నిసార్లు ఈ రెండు మిక్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు ఈ రకం ఇది RX-100 అనమాట. ఇది కొంచెం పతివ్రత టైప్ ఆఫ్ సినిమా ఇది. కొన్నిసార్లు ఇవి రెండు మిళితమైన గ్రహాలు కూడా ఉంటాయి. అవి ఇంకా మంగళవారం సినిమా అనమాట. సో మనం పరిశీలన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రేమ చేసుకునే జాతకాలు ఈ అట్రాక్షన్కి లోనైతే అంటారే, ఈ ప్రేమ చేసుకునే జాతకాలకి ఎక్కువగా కుజుడు శుక్రుడు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. కుజుడు శుక్రుడు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. వీళ్ళలో కుజ శుక్రులలో ప్రేమ వరకు వెళ్ళిపోతారు, కొన్ని రకాల వాంఛలు కూడా నెరవేర్చుకుంటారు కుజ శుక్రులు. కొన్నిసార్లు శుక్రుడు బుధుడు ఉంటారు, వీళ్ళు అఫేర్లు ఎక్కువ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అట్లని ప్రతి ఒక్కరి జాతకంలో శుక్రబుధులు ఉన్న వాళ్ళంతా అఫేర్లు పెట్టుకుంటారని కాదు, మల్టిపుల్ యాంగిల్స్లో చూడాల్సి ఉంటుంది. బట్ మెయిన్ గ్రహాలు ఇవి. శుక్ర బుధ ఉన్నోళ్ళు మ్యాక్సిమం కొన్ని రకాల అఫేర్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ స్త్రీలతోటి వాళ్ళకి ఎక్కువ జిల ఉంటుంది, అంటే వాళ్ళతోనే ఉండాల సఖ్యత. వాళ్ళు ఇక్కడ కూర్చోరంటే కూర్చోరు, పోయి లేడీస్తోనే కూర్చునేది, వాళ్ళతోనే అచ్చటముచ్చటలు పెట్టేది. వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఆఫీస్లో ఉన్నారనుకోండి, ఈ శుక్రబుధుల కాంబినేషన్ వాళ్ళ చుట్టూ కూడా లేడీస్నే అపాయింట్మెంట్ చేసుకుంటారు అన్నమాట. అంటే అక్కడికి వాళ్ళ ఆ గ్రహాలు అట్లా ఉండిపోతాయి వాళ్ళకు. సో ఇది మనము ఇట్లా జెంట్స్కి చెప్పుకోవచ్చు, అంటే గర్ల్స్కి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మితిమీరి కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ మంగళవారం సినిమా లాంటివి కొన్ని ఉంటాయి. అవి ఏంటివంటే, శుక్రుడు సమ్టైమ్స్ రాహుతో కలిసినప్పుడు ఇది పెంచేస్తాడు రాహు. వాళ్ళకి ఏదో కోరిక పావలా ఉంటుంది, ఈయన దానికి మసాలాలు వేసి అవేసి ఇవేసి బాగా కలియ తిప్పి బొమ్మని లేపుతాడు. ఇంకా అది రాహుతోటి. రాహు అంటేనే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. వాడికి ఉండేదో పావలా భాగం ఉంటుంది. ఏందనుకున్నావు నీ గురించి, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి వానికి పంపు కొట్టి వాడిని సర్వనాశనం చేసేంత వరకు ఇడిచిపెట్టాడు. ఇది కొన్నిసార్లు శుక్రరాహులు ఉన్నప్పుడు జరుగుతుంది. దీన్ని సమ్టైమ్స్ శుక్రదోషం కూడా చెప్తారు. బట్ అందరూ ఇలా ఉండరు. నేను చెప్పా కదా, మిగతా గ్రహాలు కూడా ఉంటే మేజర్ గ్రహాల గురించి చెప్తున్నాను. సో ఇలా మనము క్యారెక్టర్ కూడా సమ్టైమ్స్ మనము అనలైజ్ చేయొచ్చు. రైట్. అట్లాగే అంటే ఇది కరెక్ట్ కాదు నాకు తెలియదు, ఈ పద్మిని జాతి స్త్రీలు అంటారు కదా, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువగా పెళ్ళిళ్ళు నిలబడవు, ఎప్పుడు వీళ్ళు ఎవరో ఒకరు ఆకర్షణకు లోనవ్వడం, జీవితాలు నాశనం అవ్వడం జరుగుతుంది అని ఒక మాట విన్నా. నిజం అట్లుంటుందా? జాతి స్త్రీలను బట్టి ఇట్లాంటివి జరగవు. అది ఫిజికల్ అపియరెన్స్ మీద శాస్త్రం ఉంటుంది. ఓకేనా అండి? పద్మిని జాతి స్త్రీకి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అది కంప్లీట్ వాళ్ళ ఫిజికల్ థింగ్. ఆస్ట్రాలజీకి దానికి సంబంధం లేదు. అది ఆస్ట్రాలజీ వాళ్ళ జాతక చక్రం. ఇప్పుడు ఇద్దరు పద్మిని స్త్రీలు ఉంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఇద్దరికి ఒకటే రకంగా జరగాలని ఉండదు కదా. కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళ రకంగా ఉంటుంది. వాళ్ళ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేది ఏమి ఉండొచ్చు. అది ఈచ్ అండ్ ఇండివిజువల్ గ్రహాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ పద్మిని జాతి స్త్రీ ఇట్లా కొన్ని జాతులు శంకిని, మోహిని ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, అది కంప్లీట్ ఫిజికల్ థింగ్, ఫిజికల్ అపియరెన్స్. పార్షియల్లీ మెంటాలిటీ చెప్తారు అంతేగాని, బట్ అవి
జాతకాలని చెప్పలేవు. ఇప్పుడు ఈ పద్మిని దాని గురించి చెప్పాం కదా, వీళ్ళలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జాతకాల పరంగా చెప్పాలంటే జారయోగం అని ఒకటి ఉంటుంది. ఓకే జారయోగం. ఓకే. సో ఈ జారయోగం ఉన్నోళ్ళు మీరు చెప్పినట్లు ఈ అట్రాక్షన్ ఇవన్నిటికీ లోన్ చేస్తారు. వాళ్ళు లోన్ అవుతారు, లోన్ చేస్తారు. అందుకే ఆ జార అనే పదం నుంచే మనకు ఈ వ్యభిచారి అంటారు కదా, ఈ జార జారి జారి చారి అయ్యింది అది లాస్ట్కి. ఈ జారయోగము దాని పేరు. ఈ యోగం ఉన్నోళ్ళు ఇట్లాంటి వృత్తులు అట్రాక్ట్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు అత్యంత కఠినమైన ప్రశ్న మీకు. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మనం జగన్ వర్సెస్ షర్మిల. సో వీళ్ళు సోదరీమణులు, రైట్. సో వీళ్ళ మధ్య మామూలుగా పిల్లల మధ్య చిన్నప్పటి నుంచి ఈ ఫైట్ ఉంటుంది. సో మామూలుగా మనం చిన్నప్పుడు చూస్తాం ఈ అన్న చెల్లెల మధ్య ఫైట్, లేదంటే అన్నదమ్ముల మధ్య ఫైట్ అనేది పెద్ద అయ్యాక కొంచెం సెట్ అవుతారు మామూలుగా. ఇప్పుడు వీళ్ళు ఇట్లా కొట్లాడుకుంటున్నారు కదా, ఇట్లాంటి వాళ్ళ జాతకాలు ఏంటి అసలు? అంటే దీనికి కూడా జాతక ప్రభావం ఉంటుందా ఏమన్నా? ఉంటుందండి. దీన్ని సోదరనాశక యోగం అంటారు. దీన్ని సోదరనాశక యోగం అంటాం, సోదరనాశక దోషం అంటాము. దాని పేరేది సోదర సోదరి, జనరల్గా సోదరనాశకం అంటాం. దీనికి ఎక్కువ కారకత్వం కుజుడు వహిస్తాడు. ఓకే. మనం ఇంకా జగన్ గారి చార్టు, షర్మిల గారి చార్టు ఇద్దరిని చూసి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అంత డేటా లేదు కాబట్టి నేను చెప్పను. సో ఇది ఎట్లుంటుందంటే 3వ స్థానాన్ని బట్టి ఆ సోదరులు ఎట్లుంటారనేది చెప్పచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు 3లో ఉన్నాడు అనుకోండి, రాహుతోటి కలిసి ఉంటాడు. ఓకే. అది కాక కేతు దృష్టి కూడా ఉంటుంది వాళ్ళ మీద. ఓకే. వీడు ఖచ్చితంగా అంటే వాళ్ళ అన్నదమ్ములతో కొట్లాడుతూనే ఉంటాడు పొద్దుమనుకులు. తర్వాత ఏదో ఒక కొట్లాట పెట్టుకునేది. కొంతమంది చూస్తారా, సొంత అన్ననే పొడిచిన తమ్ముడు, లేకపోతే తమ్ముడిని ఉరి వేసిన అన్న అని ఇట్లా చదువుతాయి. ఇవన్నీ సోదరనాశక యోగాలు ఇవన్నీ. సో ఇట్లా మల్టిపుల్గా కూడా మనం చూసుకోవచ్చు. ఈ సోదరుడు నాశనం అవ్వాలంటే ఎక్కువగా ఇవి ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు గురుగ్రహం ఉందనుకోండి, అది వెరీ పాజిటివ్ గ్రహం ఆల్వేస్. కాబట్టి వాళ్ళు సోదరులతోటి మంచి టెంపోలో మెయింటైన్ చేస్తారు. ఎక్కడ దెబ్బ తినుకోకుండా ఆ బంధాలు అనుబంధాలు ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. సో అదే శుక్రుడు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఇట్లా ఉండి మంచిగా రన్ అవుతారు. పాపగ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే దెబ్బ పడుతుంది. అదే సోదరనాశక యోగం. ఓకే. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, అట్లాగే అందరూ మనం ఒకే ఏరియాలో ఉంటాము, అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి. ఇంత పెద్ద డిజాస్టర్ కూడా మన ఇంట్లోనే ఒక నలుగురికి వస్తుంది, ఒకరికి రాదు, లేదా ఒకరికే వస్తుంది, మిగతా నలుగురికి ఏం కాదు. అసలు కరోనా వచ్చిందా అనేలాంటి పరిస్థితి ఉంటుంది కొందరికి. అంటే ఇది కూడా అంటే రోగాలు కూడా జాతక ప్రభావం ఖచ్చితంగా. అంటే బేస్ గారు ఆస్ట్రాలజీ చెప్పందంటూ ఏం లేదు. నేను ప్రీవియస్ ఇంటర్వ్యూ నుంచి అదే చెప్తున్నా. ప్రతి ఒక్క స్థానానికి ఒక రకమైన కొన్ని దానికి ఒక స్థితులు కల్పించింటారనమాట. వాటి పట్ల అవి కొంచెం యాక్టివేషన్లో రోమింగ్లో ఉంటూ ఆ రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటాయి. రోగాలు అనేది చూడాలంటే మనం ఎప్పుడు కానీ 6th ప్లేస్ చూస్తాము. హాస్పిటల్స్ అంటే 12th ప్లేస్ చూస్తాం. ఈ 2 ప్లేసులను ఆధారం చేసుకొని మనం ఆ రోగి ఎప్పుడు ఇదవుతాడు, ఎప్పుడు మంచిగా అవుతాడు, అది ఎన్ని ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ మనం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, మామూలుగా క్యాన్సర్లు వస్తూ ఉంటాయి చాలా మంది. నిజం చెప్పాలంటే క్యాన్సర్కి ఎక్కువ కారకుడు రాహు. రాహు మనకు కొన్ని పొజిషన్లు ఉంటాయి, మళ్ళీ చెప్తే కొంచెం తెలుసుకున్న వాళ్ళు భయపడతారు, జాతకాల మీద నమ్మకం ఉన్న వాళ్ళు. రాహు ఈ పొజిషన్లో ఉంటే క్యాన్సర్ రావాలని ఉంటుంది. ఎస్పెషల్లీ శనితో కలిసినప్పుడు బోన్ క్యాన్సర్ ఇస్తాడు, థ్రోట్ క్యాన్సర్ ఇస్తాడు. సమ్ టైమ్స్ బుధునితో కలిసినప్పుడు ఆయన కలిసే గ్రహాన్ని బట్టి ఆ క్యాన్సర్ ఆయన డిసైడ్ చేసుకుంటాడు. సో ఇట్లా రాహుతోటి ఈ సమస్య ఉంటుంది, గురువుతోటి షుగర్ వస్తుంది, రవితోటి హార్ట్ అటాక్లు వస్తాయి. ఇప్పుడు మీరన్న మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కేతువు, రవి, చంద్రుడు ఈ ముగ్గురు ఇస్తూ ఉంటారు.
నరాలు ఉంటాయి కొంతమందికి, వేరికోస్ వీన్స్, అవును. ఏదో నరాలకు ఇవన్నీ బుధుడి డిపార్ట్మెంటు. చెవులు బుధుడి డిపార్ట్మెంటు. ఆ, స్టమక్ రీజను, యూరిటరీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ శుక్రుని డిపార్ట్మెంట్. ఓకే. సో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలు వాళ్ళకు ఉంటాయి. దానిని బట్టి ఈ పొజిషన్స్ చూసుకొని అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఓకే. అందుకే చూడండి, వాళ్ళు స్పెసిఫిక్ రీజన్స్ దగ్గరే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ జాతకంలో ఆ ప్లేసుల్లో బాధపడాలనే ఉంటుంది. ఓకే. దీంట్లో మళ్ళీ కొన్నిసార్లు శూలయోగం అని ఉంటుంది ఒకటి. పేరేంది దాని పేరు? శూలయోగము. శూలదండన కాదు. శూలయోగం అంటే ఏంది? శూలం అంటే అది అంటే దాంతో అపరిచితుల్లో లాగా అదే అదే శూలయోగం. అట్లాంటి యోగం కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో ఇంకా రకరకాలవి భగయోగం అని ఇంకా భయంకరమైన యోగాలు ఉంటాయి. అదే అది దోషాలు. అవునప్పుడు ఖచ్చితంగా అంటే దీంట్లో కొన్నిసార్లు చూసారా, కొంతమంది పాము కాటేసరి చేన్లకు పోతే చేన్లలో పాములు కాటేసేది ఇట్లాంటివి. వీళ్ళకి విషసర్పయోగం అని ఉంటుంది ఒకటి. విషసర్పయోగం అంటే క్రిమి కీటకాదులు, తేళ్ళు, పాములు వీటి చేత వాడు కాటువేయబడతాడు అని ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ద్వితీయ రాహు శని తన దృష్టితో 3, 7, 10 ఈ దృష్టితో చూసినప్పుడు ద్వితీయంలో రాహు ఉండి పాము కాటేస్తుంది. తేలు ఇవి కాటేస్తాయి. విషక్రిములతోటి వాడు సావల్లా అని ఉంటుంది. అరే వాడు లైఫ్ సెటిల్ అయిందిరా అంటారు. వాడు భలే సెటిల్ అయిపోయాడు, ఇక వాడు లైఫ్ సెటిల్ అయినట్టే అంటారు. అంటే ఇట్లా లైఫ్ సెట్ అవ్వాలి అంటే ఎట్లాంటి గ్రహాలు అనుకూలించాలి? నిజంగా అసలు లైఫ్ సెటిల్ అవ్వడం అనేది లాంటిది ఉంటుందా? అసలు లైఫ్ సెట్ కాదు బిఎస్ గారు. అవునా? ఎవరికి సెట్ కాదు. మనిషి నిరంతర అన్వేషి, ప్లస్ ఆశాజీవి. ఓకే. వీడికి ఎంత ఇచ్చినా తృప్తి తీరదు. ఎవరో పరివిరాజక సన్యాసులు తప్పితే మీకెన్ని లక్షలు ఇచ్చినా తృప్తి తీరదు. మాకు ఎన్ని కోట్లు వచ్చినా మీరు లక్షలు దాటేశారు కాబట్టి మేమెంతండి చిన్నవాళ్ళు. మీరు చిన్నవాళ్ళు ఏంటండి, మీకోసం స్టూడియో తలుపులు బద్దలు కొట్టుకుని వస్తున్నారు. మీరు వస్తున్న విషయం నేను అనుకోకుండా పొరపాటున చెప్పా కొందరికి, ఇట్లా వస్తానంటే నాకు కూడా చెప్పకుండా స్టూడియోకి వచ్చారు. మళ్ళీ నేను ఎక్కడ వద్దంటాను అని. అది మీ పరిస్థితి. సో మీ గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉన్నాయి. ఇది ఏంటంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే సెటిల్మెంట్ అనేది జరగదు. ఇంకా ఆశాజీవి కాబట్టి నిరంతర ప్రయత్నం చేస్తారు. సెటిల్ అవ్వడం అంటే ఇప్పుడు మినిమం సెటిల్ అవ్వాలి అంటే రాజ్యస్థానం అనేది చాలా ఇంపార్టెంట్. రాజ్యస్థానం అది వ్యాపారస్తునికైనా కానీ ఎస్పెషల్లీ ఉద్యోగస్తులకి, ఉద్యోగస్తులు చేసే వాళ్ళకి రాజ్యస్థానం వెరీ ఇంపార్టెంట్. అంటే రాజకీయ నాయకులకి ఆ పేరులోనే ఉంది. రాజ్యస్థానం అంటే ఉద్యోగము, రాజ్యము ఇది అన్నమాట. ఆ రాజ్యస్థానంలో ఉన్న గ్రహాలని బట్టి మనం వాళ్ళ సెటిల్మెంట్స్ని డిసైడ్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో మంచి గ్రహాలు ఉన్నాయనుకోండి, బాగా సెటిల్ అవుతాడు. పాపగ్రహ దృష్టి ఇట్లాంటివి కొన్నిసార్లు రాజ్యస్థానం ఏమవుతుందంటే ఈ తృతీయ, అష్టమ, వ్యయ ఇట్లాంటి అధిపతుల చేత సమ్టైమ్స్ చూడబడతా ఉంటుంది కొన్ని గ్రహాల కాంబినేషన్లో. అప్పుడు వాడి జీవితం సర్వనాశనం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు అంటే ఆ రాజ్యస్థానం పొజిషను బాగా కబ్జాకు గురై ఉంటుంది. అప్పుడు వీడి లైఫ్ సెటిల్మెంట్ అవ్వదు. కొంతమందికి ఎర్లీ సెటిల్మెంట్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిశీలన చేయండి, వాళ్ళకి మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి రాజ్యస్థానంలో రాహు ఉంటాడు. తొందరగా సాఫ్ట్వేర్లో భలే సెటిల్ అయిపోతారు రాహు ఉన్నోళ్ళు. కొంతమందికి శని ఉంటాడు, చాలా కష్టపడి అవి చేసి ఇది అవుతాడు. ఒక్కొక్కసారి రాజస్థాన్లో బుధుడు ఉన్నాడు అనుకోండి, కానీ రాహు దృష్టి ఉన్నా ఈ బుధుడు ఉన్నోళ్ళు కొన్నిసార్లు ఫేక్ పెట్టి పోతా అంటారు, ఫేక్ సర్టిఫికెట్లు పెడతారు కదా, అదంతా ఈ బుధుని కేటగిరీ అనమాట. అతి తెలివి ఉపయోగిస్తుంటారు. సో ఇట్లా ఈ సెటిల్మెంట్ని కూడా మనము ఈ స్థానం ద్వారా మనం లెక్కేయచ్చు. అట్లాగే గురుగారు విచిత్ర సౌధ ప్రాకార యోగం అని ఇక్కడ చదివాను నేను. ఏంటది? ఇల్లు వచ్చేస్తుందా ఏంటి? మీకు ఎక్కడ దొరికిందండి ఇట్లాంటి పుస్తకాలు? ఇప్పుడు మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తున్నా కదా, ఇట్లాంటివన్నీ అధ్యయనం చేస్తుంటా నేను. ఇది చాలా వెరీ రేర్ యోగం ఇది. ఓకే. వెరీ వెరీ రేర్ యోగం. మన యాక్టర్ మురళీమోహన్ గారికి ఉంది యోగం. వెరీ రేర్ యోగం. ఓకే. మురళీమోహన్ గారికి ఇది ఎట్లాంటి వాళ్ళకు
వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఆ, ఆ. ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతాంటారు కదా, ఓకే. ఆకాశ హార్మ్యాల్ ఏదో అంటారు, అవును. వాళ్ళకు ఉంటుంది ఈ యోగం. ఓకే. బిల్డర్స్, టాప్ మోస్ట్ బిల్డర్స్కి ఈ విచిత్ర ప్రాకార సౌధ యోగం అనేది ఉంటుంది. ఓకే. దాని వలన ఇదంతా ఇచ్చేది కుజుడు. ఓకే. ఇది మిక్సప్ విత్ రుచక యోగంతో కూడా ఉంటుంది. ఓకే. మన తెలుగులో అయితే నేను చూసినవి, అంటే ఇది వెరీ పాజిటివ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆయన పేరు, ఆయన గారికి ఉంది. అందుకే ఆయన ఏదో జయబేరి అవును, అవును, జయబేరి. కన్స్ట్రక్షన్ మరి రామేశ్వరరావు గారికి వీళ్ళందరికీ ఉన్నట్టేనా? ఉండొచ్చు. అంటే మనకు ఈ వికీపీడియాలో వాళ్ళు అవన్నీ దొరుకుతాయి కదా, ఆ, ఆ, ఆ. సో మనం చూడొచ్చు, ఒక అవగాహన వస్తుంది. ఓకే. లగ్నం అయితే తెలియదు, వాళ్ళ జాతకంలో ఉన్న యోగాలు కొన్ని తెలిసిపోతాయి. ఓకే. అంతే తప్పితే మనము మళ్ళీ లగ్నం తెలిసిందంటే జాతకం తీసేయచ్చు. ఉమ్. అది కూడా ఆయనది బాగా పాజిటివ్ ఉందని చెప్పాను అంతే, అదే. లేకోకుండా ఆయన పర్సనల్ మనకెందుకు. ఓకే, 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 రైట్. ఇప్పుడు నాకు యోగం గురించి చెప్తున్నారు కదా, యోగం 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 అంటున్నారు కదా. యోగం కలిగిన వాళ్ళే యోగుల కొంపదీసి అట్లా, అంటే మహాయోగులు ఇట్లా ఉంటారు కదా, యోగులు, గురువులు, అవునవును. వీళ్ళందరికీ ఇట్లాంటి ఏమన్నా వేరే స్పెషల్ యోగాలు ఉంటాయా? ఈ యోగులు దీంట్లో సిద్ధ గురువులు, భోగ యోగులు, ఇట్లా రకరకాల యోగులు, సన్యాసులు, పరివ్రాజకులు, ఇట్లా ఉంటారు వీళ్ళు రకరకాలు. వీళ్ళకందరికీ కామన్గా కేతువు, సన్యాస దోషము, కేతుగ్రహము, పరివ్రాజ యోగము, ఇవన్నీ కొట్టొచ్చినట్టు ఉంటాయి. ఓకే. ఇందులో మళ్ళీ చంద్ర, గురు, కుజులు, ఓకే, ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఇట్లాంటివి లీడ్ చేస్తారు. వీళ్ళు ఇటువైపు వెళ్ళిపోతుంటారు ఈ సెక్షన్ సైడ్. ఓకే. ఓకే. మరి ఈ సెక్షన్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు కూడా వీళ్ళు చూడండి కొంతమంది లావిష్గా ఉంటారు. అవును. అదే సన్యాసే రిచ్ లైఫ్ స్టైల్. నిత్యానంద స్వామి. నిత్యానంద ఆయన భోగయోగిలో వక్రయోగి. ఓకే. వక్రయోగి కాదు, మూర్ఖయోగి అని కూడా. ఆయన ఇంకా ఇప్పుడు ఆయన లైవ్ ఇస్తా అంటాడు. అదే కదా, మన ఇండియా వాళ్ళు ఎందుకు పట్టుకోలేరు అర్థమే కాదు. అది కూడా కాదండి, ఆయనకి రామాయణ ఆలయానికి ఆహ్వానం కూడా వచ్చిందంట, నేను వెళ్తున్నా అని నిన్న స్టేట్మెంట్. మరి ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తారు కదా, అంటే వాడు ఏదోలాగా వార్తల్లో ఉండడం వాడికి కావాలి, వాళ్ళని వాడు పిలుస్తాడండి. పిలుస్తారా? పిలవరు. ఆయన భోగ యోగ వక్రయోగి. మంచి పేరు పెట్టారు మనకి. అంటే ఆయన జాతకం చూశాను, అతన్ని కూడా యోగి క్యారెక్టర్ లో చూడాల్సిందేనా అని. ఆయన స్వయం ప్రకటిత యోగి కదా. ప్లస్ ఆయన జాతకం చూసినాను, వికీపీడియాలో తీసుకొని చూసినాను. గురువు బాగా వక్రించున్నాడు. చూడండి, వక్ర గురువు ఉన్నప్పుడు స్ట్రైట్ గురువు ఇస్తే జస్ట్ లైక్ హీజ్ రమణ మహర్షి. ఆయన ఏదో తత్వము, ఆయన ఏదో గుడ్డ కట్టుకొని ఆయన దావా అయింది. వీళ్ళు ఈ మధ్య కాలంలో కొంతమంది గురువులు చూసారు, మంచి మంచి హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ తోలేది, ఫ్లైట్స్ ఎక్కితే ఫ్లైట్, దిగితే ఫ్లైట్, ఇంకా పెద్ద పెద్ద లావిష్గా ఉంటారు వాళ్ళు. వీళ్ళు భోగయోగులు. వీళ్ళు అంటే భోగము అంటే సుఖ, అంటే ఆ ఎన్విరాన్మెంట్ దే విల్ క్రియేట్ ఫర్ దెమ్సెల్స్. అట్లా క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఇన్ యోగి ట్రెడిషన్లో ఉండే యోగులు కూడా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఈ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది, ఆ యోగం ఉంటుంది, కానీ వాళ్ళు ఆ భోగయోగత్వం కిందికి వస్తూ ఉంటారు అనమాట. బట్ అవి ఎంతవరకు వాళ్ళకి మోక్షకారకత్వం అవుతాయి అనేది మనకు డౌటే. అంతే కదా. వాళ్ళు ఈ ట్రెడిషనల్ పద్ధతులు ఏమి పాటించరేమో అసలు. అంతే కదా. మరి ఉంటారు ఏమనంటే మేము లోపల చేసుకుంటాము ఏదేదో చెప్తారు, బట్ నాకైతే డౌటే, అంత పక్కాగా వాళ్ళకి మోక్షం వస్తుందా అనేది నాకు డౌట్. ఓకే, ఓకే, ఓకే. సో గురుగారు, ఇప్పుడు ఈ గురు శుక్ర దోషాలు భార్యాభర్తల మధ్య అనేది ఒక తరచూ చెప్తుంటారు మీరు, ఏంటి అసలు అది? దానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా? ఉంటాయి బిఎస్ గారు. గురు దోషం జాతకంలో పరిహారం లేకపోవడం అంటే ఏముండదు. ఓకే. గురు శుక్ర దోషాలంటే ఇవి ఎక్కువగా మొగుడు పిల్లలకు చూడాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. గురుదోషం ఉన్నప్పుడు కొన్ని రకాల పరిహారాలు ఉంటాయి, శుక్రదోషం ఉన్నప్పుడు కొన్ని రకాల పరిహారాలు ఉంటాయి. ఓకే. గురుదోషం ఉన్నప్పుడు నేను ఎప్పుడు కానీ నా క్లయింట్స్కి 2 రకాల విధానాలు చెప్తా ఉంటారు. ఒకటి తాంత్రిక విధానము, ఓకే. రెండోది మామూలు విధానం, ఓకే. అంటే దక్షిణాచారంలో. తాంత్రిక విధానంలో అయితే నేను కొన్నిసార్లు తార, ఉగ్రతార, శ్మశాన తార, ఇట్లా రకరకాలు ఉంటారు. వాళ్ళ దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీని బట్టి చెప్తారు.
అదే మనం దక్షిణాచారానికి తీసుకుంటే మనము ఇప్పుడు చూడండి గురు పరంపరలో ఉన్న దేవతడు గురుదత్తుడు, హయగ్రీవుడు, దక్షిణామూర్తి వీళ్ళ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా, ఎందుకంటే ఈ గురు కల్ట్ అనేది వాళ్ళలో ఉండాలి. వీళ్ళంతా గురు సమానులు అండ్ గురువులకే గురువులు వీళ్ళు. కాలభైరవుడు, కాబట్టి ఇప్పుడు చూడండి కాలభైరవుడు శనికి గురువు, మన శనైశ్వరునికి గురువు కాలభైరవుడు. దక్షిణామూర్తి దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు నాకు ఇంకా ఈ బంధాలు అనుబంధాలు వద్దని చెప్పేసి పోయి మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకుంటాడు, నాకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి అని. అప్పుడు ఎత్తిన అవతారమే దక్షిణామూర్తి అవతారం. అట్లాంటి యోగితత్వం దగ్గరికి 4 ఋషులు వచ్చి కింద కూర్చొని ఆ శివుని దగ్గర, ఆయన శివుడే ఆ టైంలో ఆయన అవతారం ఎత్త దక్షిణామూర్తి, నాకు ఈ బంధాలు వద్దని గురువుగా వెళ్ళిపోతాడు. సో అది గురుదత్తుడు మీకు తెలుసు, ఇంకా త్రిమూర్తి స్వరూపము, హయగ్రీవుడు. సో వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళ సాయిబాబా ఈ కేటగిరీలోకి వస్తాడా? రాడు. అదేంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాయి కోటి రాస్తున్నారు, రామకోటి వదిలేసి సాయి కోటి కూడా రాస్తున్నారు. సాయి కోటి రాసిన ఫలితం ఏమి ఉండదు. అవునా? ఉండదు. ఎందుకు రాస్తున్నారు సాయి కోటి? అసలు అది నాకు తెలిసి సాయి కోటి రాయడము వ్యర్థమే. సాయి కోటి రాయాలని ఎక్కడా లేదు. నీకు శివకోటి రాయమని లేదు, విష్ణుకోటి రాయమని లేదు, ఏగడ లేదు. శ్రీరామ కోటి ఒక్కటే మనకు ఎలిజిబుల్. కావాలంటే మీరు శాస్త్రాలు పరిశీలన చెయ్యండి. సాయిబాబా అనేది 1900లో మనకు ప్రకటితమైన దేవుడని భావిస్తున్నారు, 1900 నుంచి. బట్ హీఈస్ నాట్ గాడ్. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నేను దేవుడు కాదు, నాకంటే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అది కాక సాయిబాబా విషయంలో జ్యోతిషంగానే ఎక్కడ మనకు చెప్పదు. ఒకటే సార్ ఇక్కడ ఇప్పుడు సాయిబాబా ఎప్పుడోడు 1800, 1900లో వాడు. జ్యోతిషం ఎప్పుడిది? సనాతన ధర్మం ఇది. ఇప్పుడు నేను చెప్పే గురుదత్తుడు, దక్షిణామూర్తి, కాలభైరవుడు ఎప్పుడోళ్ళు సనాతనలు వీళ్ళు. మరి వాట్ అబౌట్ సాయిబాబా? మరి జ్యోతిషం అప్పుడు పుడితే సాయిబాబాని ఈ మధ్య కూడా నేను జ్యోతిష గ్రంథాలు కొన్ని చదువుతూ ఉంటాను కదా, సాయిబాబాని రాసింటారు దాంట్లో గురుదోషం ఉన్నప్పుడు. అది తప్పు. రచయితలు కూడా మిస్లీడ్ చేస్తున్నారు. సాయిబాబాకి ఏం సంబంధము? ఆయన కూడా మన హిందూ కాదు కదండి. ఆయన హిందూ కాదని చెప్పి షిరిడి సంస్థానం వాళ్ళే ప్రకటన చేసినారు కదా, ఆయన ఇస్లామిక్ సాంప్రదాయం అని చెప్పేసి. ఒకానొక పీఠానికి ఆయన కోర్టులో కేసు వేస్తే దాదాపు 12 ఏళ్ళలో కేసు నడిచి లాస్ట్కి వీళ్ళు పోయి మొన్న వివరణ ఇచ్చుకొని షిరిడి సంస్థానం వాళ్ళే, ఆయన లేదంటే ఆయన ఇస్లాం అని ఏదో ప్రకటించడం మొన్న అన్నీ వచ్చాయి కదా, అవి వాట్సాప్లో వస్తుంటాయి కదా. నాకు తెలిసి అంటే మా ఇంట్లో ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆయన బ్రాహ్మణు, తర్వాత ఒక ఫకీర్ ఇంట్లో పెరిగాడు, అందువల్లే ఈ 2 సాంప్రదాయాలు ఇట్లా విన్నాను నేను. విన్నారు నిజమే. బట్ నేను ఇక్కడ ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్లోనే చెప్తున్నాను. ఆయన హిందువో ముస్లిమో మరి వీళ్ళు పూజించే వాళ్ళకే తెలియాలి. బట్ మనం సనాతన ధర్మవాదులుగా మనకు కంప్లీట్గా ధర్మం ఏం చెప్తే అది పాటించడం మనకు లక్షణం. అదిగాక ఒక జ్యోతిషుని యాంగిల్లో సాయిబాబా ద్వారా పరిహారాలు అనేది జ్యోతిష్యంలో ఎక్కడా లేదు. కాబట్టి అది కొంచెం ఒకవేళ కామ్యక సాధకులకి వేస్ట్ ఆఫ్ టైం. రిమైనింగ్ మీరు సాయిబాబా అంటే ఇంకా దాని గురించి మనకు మాట్లాడనవసరం. కామ్యక సాధకులు చేసే వాళ్ళు సాయిబాబాను కొలవడం ద్వారా జాతకాల్లో పరిహారాలు అవుతాయి అనేది మటుకు అది అంత అగ్రి చేయలేంది. అవునా? జ్యోతిషం ద్వారానే చెప్తున్నా, పర్సనల్. కరెక్ట్. మరి గురుదోషం పోవాలంటే ఏం చేయాలి? చెప్పా కదండి సార్ ఇందాక, సాత్వికంగా అయితే ఇంతమంది దేవుళ్ళు మనకు సనాతన ధర్మం చెప్పిన దేవుళ్ళు ఉన్నారు. అది ఇడిచిపెట్టి పక్క దేవుళ్ళు పక్క మతాలకి అవి ఫ్రాక్స్ లాగా జంప్ చేయడం అసలు మన దాంట్లో లేనిది లేదు బిఎస్ గారు. ప్రతి దానికి ఒకటి ఉంది. సో కాబట్టి ఈ గురుదోషానికి ఈ మన వేలో వెళ్ళిపోయినామంటే బ్రహ్మాండమైన ఫలితాలు అనేటివి ఉంటాయి. మనకు వామం ఉంది, దక్షిణం ఉంది, కౌలాచారం ఉంది, సమయాచారం ఉంది, ఇన్నొట్టు ఉన్నాయి మనకు. ఏది కావాలంటే నీ కంఫర్ట్ జోన్లో ఉండనే చెప్పాడు. ఊరికి అవి ఇవి పాకులాడడం, పక్క మతాల మీద పడ్డము, అవి నూనెలు రాయడము, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. అయితే ఒక్క ప్రశ్న నేను మధ్యలో మర్చిపోయాను గురుగారు. ఈ జగన్ షర్మిల విషయంలో
ఈ గొడవను ఇట్లా కంటిన్యూ అవుతుందా? దీనికి ఏమైనా జాతక పరంగా కానీ పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? అది వాళ్ళిద్దరిది హోరోస్కోప్ చూడాలి. మనకి జగన్ గారు తెలుసు కానీ షర్మిల గారికి తెలియదు. ఓకే. కాబట్టి మనం రాజకీయాల జోలికి పోకపోవడం ఉత్తమము. మీరు మీ వేష భాషలు అంతా విచిత్రంగా ఉంటాయి, ఏంటి గురుగారు? అంటే మామూలుగా యోగులు, బాబాలు, గురువులు అంటే మాకు ఇట్లా ఊహించుకోనే ఒక ఆశయము ఇట్లాంటివి ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా విచిత్రమైన షర్ట్స్ ఇలాంటివి వేసుకొస్తారు, ఏంటి? చిత్రం ఏముందండి, ఇది మంచిగా లేదా షర్ట్? అంటే అట్లాని కాదు, గురువులు ఇప్పుడు నాలాంటి వాడు వేసుకుంటే నేను గురువు, నేను నిత్యానందలాగా స్వయం ప్రకటించిన గురువు కాదు. ఓకే. సో ఐఎమ్ జస్ట్ ఆస్ట్రాలజర్. చాలా ఇంట్రెస్టింగ్. నేను జస్ట్ జ్యోతిష్యునికి గురువు, ఇది దానికి సంబంధం లేదు. జ్యోతిష్యులు అన్నా కూడా మాకు తెలిసి జ్యోతిష్యుడు అంటే అసలు వాడి ఇంటికి వెళ్తే అక్కడ పొగలు, అక్కడ ఇట్లా దాని చుట్టూ అవి ఒక తలపాగా ఎర్రని అవి ఇట్లా పీటల్లో మీద కూర్చోవడము, ముగ్గులు, ఇట్లాంటి చాలా మాకు తెలిసిన ఆస్ట్రాలజీ అంటే అలా ఉండాలి. మీరు ఇట్లా ఉంటారు ఏంటి? లేదండి, నాకు అంతేం అవసరం, అంత బిల్డప్ నాకు అవసరం లేదు. ఓకే. చాలా సింపుల్గా మా ఇంట్లో కూడా ఏంది చాలా ఇదిగా ఉంటాము. స్పెసిఫిక్ ప్రక్రియలు ఇట్లా క్రియలు చేయాల్సి వచ్చినప్పుడు మటుకు ట్రెడిషన్ ఫాలో అవుతాం, కానీ లేకపోతే మామూలుగానే ఉంటాను. అది కాక నాకు ఇట్లాంటివి డిఫరెంట్ అంటే బాగా ఇంట్రెస్ట్. అట్లా పరిపూర్ణమైన ఆ పాగాలు పెట్టుకొని అది వెనకల అవి అరేంజ్ చేసుకొని అదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది నా అట్టైర్ అనమాట, కాబట్టి దీని గురించి చింత లేదు ప్రజలకి. చింత వలదు, అవసరం లేదు. ఇదే కాదు, చాలా మంది మా ఊర్లో కానీ బయట ఎక్కడైనా ఎవరో నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఎందుకంటే బయట ఆపేసి టీ తాగుతుంటా. వాళ్ళు అనేది మాకు వాళ్ళతో చెప్పేది అనమాట, ఏంది ఆయన గురువు అంటారు, వచ్చి ఇక్కడ టీ తాగుతాడేంది రోడ్డు మీద అనేది. నాకు మీరు కూడా మాలాగే బయటకు వెళ్ళి తాగుతారా? నేనేమన్నా ఇదా అండి? అంటే అట్లని కాదు, ఎందుకంటున్నా అంటే అసలు ఫోన్లో ఆన్సర్ చేయడానికి టైం ఉండదు కదా. నేను చూడండి బిఎస్ గారు, లైవ్గా కలవని ఎవరిని మ్యాక్సిమం కలవను, అంతా ఫోన్లలోనే మాట్లాడతా. మా ఊర్లో అయితే చాలా బ్రహ్మాండంగా తిరుగుతాను, ఎందుకంటే మా ఊర్లో అందరూ నాకు చిన్నప్పటి నుంచి చూసి కదా నన్ను పెద్ద పట్టించుకోరు. ఓకే. ఓకే వీడు వచ్చినాడు టీ తాగుతున్నాడు, నేను పోయి హోటల్లో టిఫిన్ చేశాను, ఊరికే గుర్తి సరే భార్గవ్ వచ్చినాడు అనుకుంటారు. కానీ అప్పటికి ఇప్పటికి తేడా వచ్చిందా? మామూలు భార్గవ గారికి ఇప్పుడు చాలా తేడా ఉంది ఈ మధ్య. ఇప్పుడు అంటే అందరికీ తెలుసు నేను కొంత బాగానే, కొంతమంది బాగా కనుక్కుంటారు, కొంతమంది అడగరు, కొంతమంది బాబు నీ నంబర్ కొంచెం ఏదైనా ట్రబుల్ ఉంది అంటుంటారు. బట్ మా ఊరోళ్ళకి నేనేమన్నాను, బీ ఫ్రెండ్లీగా ఉంటాను. బట్ కొంతమంది ఏంది ఈడొచ్చి టీ తాగుతా అంటే నేను ఇంకా తాజ్ బంజారాకు పోయి తాగాలి. నేను హైదరాబాద్లో లేను కదా సార్, నేను ఉండేది మాది గుత్తి, చిన్న ఊరు, ఎక్కడ తిరగాల నేను? బండి వేసుకొని తిరిగినా తలకాయ నొప్పి, ఏంది బండిలో తిరుగుతాడు, ఎట్లా తిరగాలి ఇంకా నేను? మాకు చిన్న సందులు మా ఊర్లలో, అన్ని పొద్దున కార్లో పోలేం కదా. నాకు ఒక డ్యూక్ బండి ఉంది, డ్యూక్ వేసుకొని తిరుగుతా అంటే అదే చూడు ఈసారి ఆ విజువల్ ఒకటి పంపించండి గురుగారు, నేను భార్గవ దేవన చూడు అదో ఇప్పుడు జాతకాలు చెప్తున్నాడు కదా అనేది, ఇంకా ఏంది బండిలో తిరుగుతున్నాడు అంటారు అనమాట. నీ ఎట్లా తిరగాల నాకు అర్థం కాదు. సమ్ టైమ్స్ ఇంట్లో నుంచి బయటికి రాను. ఈ సెలబ్రిటీ హోదా వచ్చాక కొంచెం అంత హోదా అంతేం లేదు, కానీ బట్ అది ఎందుకో ఒక రకంగా ఉంటుంది నాకు. అంతేలేదు. రైట్. అట్లాగే గురుగారు ఇంకో ఈ సందర్భంగా ఇప్పుడు వేణుస్వామి గురించి మాట్లాడదాం. మీ గురువు గారు మీరంటే ఏకలవ్య శిష్యుడు కదా మీరు ఆయనకి. సో ఆయన మీద ఈ మధ్య విపరీతమైన ట్రోలింగ్స్, ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యల మీద కానీ, కొన్ని ఆయన చెప్పిన అంచనాలు ఫలించలేదని కానీ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. సో మీరు జ్యోతిష్యుడే, స్వాతి జ్యోతిష్యుడిగా అసలు దీన్ని ఎట్లా చూడాలి? అసలు అది నిజం చెప్పాలంటే అది కొంచెం బాధాకరంగా అనిపించింది. సాటి జ్యోతిష్యులుగా, ఆయనకు జూనియర్గా. సో కొంచెం బాధపడ్డాను ఆయన మీద ట్రోలింగ్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎంత లేదన్నా నాకు కూడా అనిపిస్తుంది. చూడండి సార్, ఒకటే, ఆస్ట్రాలజీ నెవర్ ఫెయిల్స్ బట్ ఆస్ట్రాలజర్ ఫెయిల్స్. ఓకే. అంటే జ్యోతిష్యము ఫెయిల్ కాదు, బట్ సమ్ టైమ్స్ జ్యోతిష్యుడు ఫెయిల్ అవ్వచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పలానా వాడు సీఎం అవుతాడు అన్నారు అనుకోండి, పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండాలి.
నేను మొన్న మధ్య ఒక తమిళనాడుకి చెందిన ఒక 2 హీరోలకి హొరోస్కోప్స్ చెప్పాను. ఓకే. నేను చాలా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అమ్మ బాబాయ్ ఇంత పెద్ద హీరోలు నాకు చేశారు అని అనిపిస్తుంది కదా. వాళ్ళని ఏదో టీవీలో చూసే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. అది చూసిన తర్వాత వికీపీడియాలో వేరే ఉంది, ఒరిజినల్ వేరే ఉంది. ఓకే ఓకే. అస్సలకి 2 hours దాటితేనే జాతకం మారిపోతుంది. అలాంటి వికీపీడియా వాడు ఒకటి ఇస్తాడు, ఒరిజినల్ది ఒకటి ఉంటుంది. అప్పుడు ఆస్ట్రాలజరు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చంద్రబాబు నాయుడు గారు తీసుకుందాం అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టారు, పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఎవరు తెలిసినా వాళ్ళ మదర్కి తెలిసింటే, వాళ్ళ మదర్ గారు లేరు, ఎవరికో ఒకరి దగ్గర వాళ్ళ ఇంట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎట్లా మనం పొందగలగాలి? సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ జ్యోతిష్యులకి. వికీపీడియాని అప్పుడు ఏం చేస్తారు, సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు. ఒక వికీపీడియాలో ఒకటి ఉంటుంది, ఆయన ఒక టైంలో పుట్టింటారు. వికీపీడియా వాడు టైం ఏమి ఇయ్యడు కదా. సో అక్కడ ప్రిడిక్షన్స్ ఫెయిల్ అవుతాయి. అర్థమైంది. ఒరిజినల్ టైం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కంప్లీట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో మేబీ ఒకవేళ ఇట్లాంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చేమో అని నా అనుమానం. కానీ ఆయన అయితే ఎందుకంటే ఆయన సీనియర్ అండ్ ఎప్పటి నుంచో ఆస్ట్రాలజీ ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉన్నారు. సో కాబట్టి ఒక్కొక్కసారి మీడియా వాళ్ళు కూడా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాసేస్తుంటారు. ఆయన చెప్పినట్టు కూడా చాలా జరిగాయి, తీసేసేకేం లేదు. అదే కదా మరి, ఆయన చెప్పినట్టు కూడా చాలా జరిగాయి కదా. మామూలేనండి, జరగనప్పుడే ఏదో ఒకటి వేసి మన మీద వేసేస్తారు. కాబట్టి దాని గురించి ఇదేం లేదు. బట్ ఇక అది చెప్తాం కదా, గ్రహస్థితి అనేది జ్యోతిష్యం కూడా పర్సెంటేజ్ ఉంటుంది, సక్సెస్ రేట్ ఉంటుందా? ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ టైం జరగదు. అదే అవును బిఎస్ గారు, మనం ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేప్పుడు గుర్తుందా, మీరు నాకు అడిగారు, నేను ఒక కథ కూడా చెప్పాను మీకు అప్పుడు. పార్వతీదేవి శాపం పెట్టిందండి గురు శుక్రులకి అని. ఫస్ట్ ఇంటర్వ్యూలో మనం ఆ శాపం గురించి చెప్పుకున్నాం. జ్యోతిష్యుడు కూడా 60 to 70% ప్రిడిక్ట్ చేయగలుగుతాడు. అంతే 30% రిమైనింగ్ అది చాలా ఈక్వేషన్లు ఉంటాయి. ఇది మేము చెప్పడం కాదు, దీంట్లో పార్వతీదేవి పెట్టిన శాపం. నేను ఈ శాపం గురించి అప్పట్లో చెప్పినప్పుడు ఒకరు కింద భయంకరమైన కామెంట్ పెట్టారనమాట. మీరు చూసారో లేదు, నేను ఇదే చూశాను. ఏమిటంటే ఆ శాపము జరగకూడదని కాదురా, మీకే పెట్టాలి, మన ఇద్దరికంట మన ఇద్దరు తలకాయలు పగిలేలాగా పెట్టాలి అని పెట్టాడు. వీళ్ళకి ఏంటంటే బేసిక్ సెన్స్ ఉండదు అండ్ నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు ఏదో ఊరికే జ్యోతిష్యుడు అంటే అవహేళనగా చేయడం వీళ్ళకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి సార్, మీరు జర్నలిస్టు, ఆ జర్నలిజం అనేది చదువుకుంటారు, నేను ఆస్ట్రాలజరు. మీరు వచ్చి ఇప్పుడు నాకు చేయలేరు, నేను మీరు చేయలేను. కాబట్టి ఒక వ్యక్తిని విమర్శిస్తున్నామంటే ఫస్ట్ వీనికి ఏమన్నా ఉందా అనేది అర్థం చేసుకోవాలి. ఊరికే ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఇట్లా పెట్టేసి సెల్ఫీ వీడియో తీసేసి వేణుస్వామి గారిని తిట్టేసి వీడు వ్యూస్ పెంచుకుంటున్నాడు. ఆయన్ని అదేమంటారు, చెట్టు పేరు చెప్పి ఏదో పళ్ళు అమ్ముతారంట చూడు, అట్లా వీళ్ళు వ్యూస్ పెంచుకుంటున్నారు తప్పితే ఆయనకి దీని ద్వారా ఒరగూరే నష్టం ఏమీ లేదు. సో కాబట్టి నేను ఫస్ట్లో బాధ అయితే పడ్డాను. హీఈస్ వెరీ గుడ్ ఆస్ట్రాలజర్. మీరు కూడా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టున్నారు? అవునండి, అవును సార్, పెట్టాను. కర్మ విపర్యాస అని చెప్పేసి. నాకేంటే ఎప్పుడు మీరు యూట్యూబ్లోనే కనపడిస్తారు, ఇంకా అక్కడ తప్ప మీకు లైవ్ డైరెక్ట్ ఇవ్వరు, ఫోన్లలోనే. అంటే ఎట్లా అంటే సరే అప్డేషన్లో ఉండాలి అని కర్మ విపర్యాస అనే ఛానల్ పెట్టాను. సో మన మిర్రర్ టీవీ వ్యూయర్స్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ నేనే చేసుకున్నాను. ఆల్రెడీ ఉన్నాను 250. సూపర్, రైట్. అట్లాగే సరే, ఇవి కొంత అసందర్భమైన నన్ను కూడా అడుగుతుంటారు, అసలు ఈయన ఎప్పుడు బిజీగా ఉంటాడు, అసలు సినిమాలు చూస్తాడా, లేదంటే ఇష్టమైన హీరోయిన్ ఎవరు, ఇష్టమైన హీరో ఎవరు అని కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఏంటి? చూస్తాను, సినిమాలు చూస్తాను. అంటే ఇంగ్లీష్ ఎక్కువ చూస్తాను. ఇంగ్లీష్ చూస్తాను, తెలుగు చాలా తక్కువ చూస్తాను. గురుగారు, ఇంగ్లీష్ సినిమాలు అంటే మీరు ఎన్టీఆర్ బ్రహ్మానందం సినిమాల లాగా అంటున్నారు.
అదుర్సా ఏదో అదే అంటున్నా. అసలు లేదు. నేను ఇది గురువు, ఇది నేను గురువుని కాదండి, జస్ట్ ఆస్ట్రాలజర్ అంతే. హాస్టల్ కూడా కొన్ని నియమాలు ఉంటాయేమో, సినిమాలు చూస్తారా మీరు? అట్లే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, బయట కూడా అట్లే రాడు కదా. ఆపరేషన్ అయిపోతేనే ఏదో ఉంటాను అంతే తప్పితే నేను ఇట్లా అనేది. బట్ సాధన చేసే టైంలో ఆ డ్రెస్ కోడ్ ఉంటుంది. బట్ నేను ఐ ఆల్వేస్ వాచ్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ బాగా చూస్తాను. ఎవరు మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? ఇక్కడైతే నాకు ప్రభాస్ అంటే బాగా అభిమానిస్తాను. సూపర్. మరి గురుగారు ప్రభాస్కి ఇక సక్సెస్ కొట్టే యోగమే లేదని మీ గురుగారు తెలిచారు. మనకి ఎందుకండి, అంటే మీకు అంత ఇష్టమైన హీరో కదా, ఏంటి ఆయన జాతకం? పాపం ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు, చాలా ఆపరేషన్లు అవుతున్నాయి, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు కదా. సర్జరీ. సో మీరు ఇష్టమైన హీరో, మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి మీ అంటే మీరు అభిమానించే వ్యక్తి జాతకం ఎట్లా ఉండబోతుంది? సో అభిమానిస్తాను, కానీ ఆయన జాతకం అయితే మన దగ్గర లేదు కదా. అది కాక ఇప్పుడు ఆయనకి ఏమన్నా మనం కొంచెం నెగిటివ్గా మాట్లాడినా యూట్యూబ్ నిండా మనమే ఉంటాం నిండుగా. అంటే ఫ్యాన్స్లో నేను అభిమానిస్తాను. కానీ మొన్న వాళ్ళ మదర్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాను, కృష్ణంరాజు గారి వైఫ్ ఇచ్చారు. ప్రభాస్ గారి జాతకం ఎవరి దగ్గర లేదు ఎక్సెప్ట్ వాళ్ళ అమ్మ దగ్గర తప్పితే ఒరిజినల్ టైమింగ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గర లేదు అని ఇచ్చింది. దీంతో జ్యోతిష్యుల నోట్లో బాగా ఎలక్కాయ పడినట్లు అయ్యింది. కాబట్టి ఒరిజినల్ది వాళ్ళ మదర్ గారి దగ్గరే ఉందంట. కాబట్టి మేము ఇక్కడ లబలబలబలబా ఎంత గింజుకున్నా కూడా ఆ ఒరిజినల్ని మేము రాబట్టలేము. మరి ఎవరన్నా రాబడితే వాళ్ళకి జోహార్లు అంతే. నేను ముందే చెప్పాను, లగ్నము సరైన ఇవి లేకపోతే రాదు అని చెప్పి. సో అది హీరో అయితే బాగా ప్రభాస్. ఇంకా అంటే నాకు ఇక్కడైతే పూజా హెగ్డే బాగా ఇంట్రెస్ట్. ఇంకా ఎక్కువ నేను ఇష్టపడింది ఇష్టమా, అదే అభిమానం. ఇంకా తర్వాత ఎక్కువ కేటీ పెర్రీ అంటే బాగా ఇష్టం. హాలీవుడ్ పాప్ స్టార్. ఎక్కువ నేను ఆమె పాటలే ఉంటాయి నా దగ్గర కూడా. సో ఐ లైక్ కేటీ పెర్రీ సో మచ్. ఎప్పుడైనా యూఎస్ వెళ్తే తన కన్సర్ట్ అటెండ్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంటాను. పోయినప్పుడు ఈసారి ఏమైనా చూడాలి. సూపర్. ఇప్పుడు దశమహాయజ్ఞం అద్భుతంగా జరిపారు, అద్భుతంగా ముగిసింది. ఇప్పుడు ఆ విశేషాలు కూడా మా ప్రేక్షకుల కోసం ఈ ఇంటర్వ్యూ ఎండ్లో ఉంటాయి, మీరు అందరూ చూడండి. దాదాపు ఒక 15 నిమిషాల పాటు, అంటే ఒక రోజంతా జరిగిన దాన్ని సంగ్రహంగా మీకోసం ఇవ్వబోతున్నాము. ఇంటర్వ్యూ అయ్యాక చూడండి, ప్రేక్షకుల కోసం ఇస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేస్తారా గుత్తిలో? ఏంటి దీని మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్? సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే కోడ్ అని చెప్పి గ్రూప్ గ్యాదరింగ్ ఇవన్నీ వద్దు అంటుంటారు కదా గవర్నమెంట్. సో కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ చేయాలనుకుంటున్నాము. మనకి ఎట్లా మీరు కింద నంబర్ ఇస్తారు కాబట్టి ఆ నంబర్ కాంటాక్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు నేను విన్నాను మరి డైరెక్ట్గా గౌహతిలో కూడా, కామాఖ్యలో కూడా మీరు చేయబోతున్నారని విన్నాను, నిజమే? అవును, కామాఖ్యలో కూడా ఇప్పుడు సామూహిక పూజలు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాము. మనకు కాంటాక్ట్ అయినా కింద నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఒకసారి జాతక పరిశీలన చేసిన తర్వాత మీకు డిసైడ్ అవుతాం ఏంటి ఏ పూజలు అయితే మీకు బెస్ట్గా ఉంటాయి. సో ఎవరు రావాలి, ఎవరు అర్హులు, అట్లాంటివి అట్లా ఏం లేదండి, ఎవరైనా రావచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళ యొక్క ఎఫర్ట్ వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు. కానీ గురుగారు చాలా ఖరీదైన వ్యవహారం ఏమో, అంటే అది రావాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నదే, పైగా స్ట్రెస్ ఫిజికల్లీ కూడా బాగా. అంత లాంగ్ జర్నీ కదా, ఫ్లైట్ అయితే ఏం కాదు, ట్రైన్స్ ఇట్లాంటివి అంటే ఇది. పైగా అస్సామీ ఫుడ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. సో అస్సామీ ఫుడ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. పైగా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మనం చేసిన అతి లీస్ట్ ప్రైజ్కి చేస్తాం. అవునా? చాలా లీస్ట్ ప్రైజ్ అస్సాంలో కానీ మన దగ్గర కానీ చాలా లీస్ట్ ప్రైజ్కే చేస్తాము. ఎందుకంటే మీకు చెప్పాను అంటే నా కామాఖ్యదేవి కళలో కనిపించి దశమహాయజ్ఞాలు చేయము. మరి ఎంత చెప్పినప్పుడు నేను ఏదో ప్రైజ్ పెట్టి దండుకునే కాదు, మ్యాక్సిమం నా తరపున వాళ్ళకి ఏదన్నా అంటే చెయ్యాలని ఉద్దేశం. సూపర్ గురుగారు, చాలా సంతోషం నిజంగా. అంటే దశమహాయజ్ఞంలో పాల్గొనడం ఒక అదృష్టం అయితే, కామాఖ్య ఆలయ ప్రాంగణంలో ఆ కొండల మీద అమ్మవారి సాక్షిగా యజ్ఞంలో పాల్గొనడం నిజంగా అదృష్టం. మనం విడివిడిగా పోతే చాలా ఖర్చు అవుతుంది అంత దూరం. సో ఇట్లాంటి యాగాల్లో పాల్గొంటే మాత్రం తక్కువ ధరలో తక్కువ ఖర్చుతో చేయొచ్చు అనేది కూడా గురుగారు చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. సో థ్యాంక్ యూ గురుగారు. సో మరోసారి మా స్టూడియోకి వచ్చారు,
థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్తు. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.